Hello everyone, welcome back to my channel. So today మనం one of the most important named reaction గురించి చూద్దాం. That is the Wittig reaction. Okay. So Wittig reaction లో ఏం జరుగుతుందంటే ఈ C double bond O గ్రూప్ ఏదైతే ఉందో అది C double bond CH2 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇలైడ్. సో ఫాస్ఫరస్ ఇలైడ్ అంటే ఏంటంటే సో ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ అడ్జసెంట్గా ఉంటే దాన్ని మనం ఇలైడ్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఫాస్ఫరస్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి మనం ఫాస్ఫరస్ ఇలైడ్ అని అంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సి డబల్ బాండ్ ఓలో ఇక్కడ ఇది కట్ అయిపోతుంది. ఓకే, సి డబల్ బాండ్ ఓలో ఈ డబల్ బాండ్ ఏదైతే ఉందో అది కట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ని ఇలా డబల్ బాండ్గా రాసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ దీన్ని కూడా ఇలా కట్ చేసేస్తాం. కట్ చేసి ఈ సి ఏదైతే ఉందో ఈ CH2కి ఈ రెండింటికి మధ్యలో మనం డబల్ బాండ్ వేసుకుంటాం. ఓకే, సో ఇలా రియాక్షన్ అనమాట. ఇది ట్రిక్. జనరల్గా మనం ఇలా చెప్తాం, ఇది ఇలా సిజర్తో కట్ చేసేయండి, ఇది కూడా కట్ చేసేయండి, అండ్ ఈ రెండింటిని మనం కపుల్ చేసేస్తాం. ఓకే, సో అది అలా అనమాట. ఇది ట్రిక్. సో ఇప్పుడు మెకానిజంకి వచ్చేస్తే మనం NPH3ని యూజ్ చేస్తున్నాం కదా, PPH3ని యూజ్ చేస్తున్నాం కదా, NPH3ని కూడా యూజ్ చేయవచ్చా? సో NPH3 మీద కూడా లోన్ పేర్స్ ఉంటాయి కదా, నైట్రోజన్ ఆల్సో కంటైన్స్ లోన్ పేర్స్. అయితే NPH3ని కూడా యూజ్ చేయొచ్చా అంటే నో, మనం NPH3ని యూజ్ చేయం. ఎందుకంటే సో ఎన్కి పైన లోన్ పేర్స్ అయితే ఉంటాయి, కానీ ఆ లోన్ పేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, సో PH అంటే ఏంటి? బెంజిన్ కదా. ఇలాంటి బెంజిన్స్ 3 ఉన్నాయి. ఈ లోన్ పేర్స్ అనేవి డొనేషన్కి అవైలబుల్గా ఉండవు, అవి డీలోకలైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. అయితే ఈ కేసులో అవ్వవా అంటే ఈ కేసులో అవుతాయి, బట్ నాట్ మోర్ అనమాట. ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే 3p2p ఇంట్రాక్షన్ అంత స్ట్రాంగ్గా ఉండదు. 2p2p ఇంట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. ఓకే, సో అందుకని మనం NPH3ని యూస్ చేయము, ఓన్లీ PPH3ని మాత్రమే యూస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మెకానిజంకి వచ్చేస్తే మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఫాస్ఫరస్ ఇలైడ్ని జనరేట్ చేస్తాం. ఎలా జనరేట్ చేస్తామంటే PPH3ని తీసుకుంటాం, అండ్ దాంతోపాటు ఏదైనా ఒక కార్బన్ గ్రూప్ దాంట్లో ఒక గుడ్ లివింగ్ గ్రూప్ కంటైన్ అయి ఉండాలి. నేను ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ని కన్సిడర్ చేశాను. సో అలా ఆల్కైల్ హ్యాలైడ్ ఉండాలని చెప్పి ఏం రూల్ లేదు. ఓకే, దీంతోపాటు ఏదైనా గుడ్ లివింగ్ గ్రూప్ ఉంటే ఎనఫ్. ఎప్పుడైతే ఈ PPH3 అనేది ఇలా కార్బన్ మీద అటాక్ చేస్తుందో ఇలా ఈ I- అనేది బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? PPH3 ప్లస్ CH3 ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే PPH3 ప్లస్ CH3 కదా, దాన్ని నేను CH2Hగా రాసుకుంటాను. ఎందుకంటే తర్వాత నేను బేస్ యూస్ చేస్తాను, ఈ హైడ్రోజన్ని రిమూవ్ చేసేస్తాను, అప్పుడు ఇది వస్తుంది. ఓకే, అయితే ఎందుకు ఈ హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నానంటే బేస్ చేసే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది ఎసిడిక్ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తుంది. కాబట్టి ఇది ఎసిడిక్ హైడ్రోజన్ అని ఎందుకు అంటున్నానంటే ఒక ఎసిడిక్ హైడ్రోజన్ అని మనం ఎప్పుడు అనొచ్చు అంటే ఆ ఎసిడిక్ హైడ్రోజన్ అనేది నెగిటివ్ ఛార్జ్ని వదిలేసి వెళ్తుంది కదా, ఆ నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో అది స్టెబిలైజ్ అవ్వాలి. అంటే ఆ నెగిటివ్ ఛార్జ్ని న్యూట్రల్ చేసే గ్రూప్ అనేది పక్కన ఉండాలి, తగ్గించే గ్రూప్ పక్కన ఉండాలి. అది ఏదైనా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వేకెంట్ ఆర్బిటాల్ కంటైన్ చేస్తున్న ఆటం ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఉంటాయి కదా ఫాస్ఫరస్ మీద. సో ఆ ఫాస్ఫరస్ యొక్క వేకెంట్ ఆర్బిటాల్స్లో ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే నెగిటివ్ ఛార్జ్ అనేది డీలోకలైజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఓవరాల్ ఛార్జ్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ది వన్ పాజిటివ్ ఇంపాక్ట్. ఎప్పుడైతే ఈ హైడ్రోజన్ వెళ్ళిపోతుందో అలా మనకి పాజిటివ్ ఇంపాక్ట్ జనరేట్ అవుతుంది. అందుకని మనం ఈ హైడ్రోజన్ని రిమూవ్ చేసేస్తాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్. ఓకే, సో అలా మనకి ఫాస్ఫరస్ ఇలైడ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇంతవరకు ఫాస్ఫరస్ ఇలైడ్ని జనరేట్ చేస్తాం. ఈ ఫాస్ఫరస్ ఇలైడ్ అనేది కార్బొనైల్ మీద ఎలా అటాక్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఈ కార్బొనైల్లో ఈ కార్బన్ ఏదైతే ఉందో అది చాలా ఎలక్ట్రోఫిలిక్ కదా, కాబట్టి ఈ ఫాస్ఫరస్ ఇలైడ్లో ఈ CH2- ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రాన్ రిచ్ కదా, అందుకని ఇది డొనేట్ చేస్తుంది ఈ C డబల్ బాండ్ ఓకి. డొనేట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? అప్పుడు దీంతో పాటు ఈ 2 గ్రూప్స్ వదిలేస్తే CH2 PPH3 ప్లస్ కదా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఆక్సిజన్కి ఫాస్ఫరస్కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది.
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్కి మధ్య ఫాస్ఫరస్కి అయినా బాండ్ కానీ, ఆక్సిజన్కి సిలికాన్కి మధ్యలో బాండ్ కానీ చాలా స్టేబుల్. ఖచ్చితంగా అది బాండ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. ఓకే, సో మనం ఇదే పాయింట్ని ఆల్డోల్ రియాక్షన్లో కూడా చూస్తాం. ఆల్డోల్ రియాక్షన్లో కూడాను మనం ఎప్పుడైతే రియేజెంట్ SiMe3Cl అలా యూజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ SiMe3Cl అనేది O ఆల్కైలేషన్ చేస్తుంది, C ఆల్కైలేషన్ చేయదు, O అటాకే చేస్తుంది. OSiMe3 ఫామ్ అవుతుంది, అంతేగాని Cకి సిలికాన్కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా అంతే, ఆక్సిజన్కి ఫాస్ఫరస్కి మధ్యలో స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆక్సిజన్కి ఫాస్ఫరస్కి మధ్యలోనే బాండ్ ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అవుతుంది కదా, ఫామ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, సో ఇలా బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయి కార్బన్తో ఉండే వాటి బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయి ఇలా మనకు ఒక ఆల్కీన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది మెకానిజం. ఓకే, సో సింపుల్ మెకానిజం, టఫ్ ఏం కాదు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ది స్టీరియోకెమిస్ట్రీ. ఓకే, సో స్టీరియోకెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ విటిక్ రియాక్షన్లో. సో స్టీరియోకెమిస్ట్రీ ప్రకారం ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఇలైడ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట ఫాస్ఫరస్ ఇలైడ్లోనే. ఒకటి వచ్చేసి స్టెబిలైజ్డ్ ఫాస్ఫరస్ ఇలైడ్, ఇంకొకటి నాన్ స్టెబిలైజ్డ్ ఫాస్ఫరస్ ఇలైడ్. ఓకే, సో ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ ఇలైడ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అయితే స్టెబిలైజ్డ్ ఫాస్ఫరస్ ఇలైడ్ అంటే ఏంటంటే, సో మనకి జనరల్గా ఎలా ఫాస్ఫరస్ ఇలైడ్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి PPH3+ ఉంటుంది కదా, అండ్ C- ఉంటుంది కదా. అయితే నేను ఇంతకుముందు చెప్పాను, ఎసిడిక్ హైడ్రోజన్ గురించి చెప్పినప్పుడు ఆ నెగిటివ్ ఛార్జ్ని తగ్గించేది ఉంటే అది స్టెబిలైజ్ అవుతుంది ఆ గ్రూప్ అని. దాన్నే మనం స్టెబిలైజర్ ఫాస్ఫరస్ ఇలైడ్ అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్ నెగిటివ్ ఉంది కదా, సో దీనికి అటాచ్ అయ్యి ఎలాంటి గ్రూప్స్ ఉండాలంటే దీన్ని నెగిటివ్ ఛార్జ్ని తగ్గించే గ్రూప్స్ ఉండాలి, ఏదైనా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ C డబల్ బాండ్ O80 అలాంటి గ్రూప్స్ ఉంటే దెన్ ఇట్స్ బెటర్. ఓకే, సో దీన్ని మనం స్టెబిలైజర్ ఫాస్ఫరస్ ఇలైడ్ అంటాం. నాన్ స్టెబిలైజర్ అంటే మనం జనరల్గా యూస్ చేసేది. ఓకే, PPH3+ C- H లేదా HCH3 ఇలా ఉంటే మనం నాన్ స్టెబిలైజర్ ఫాస్ఫరస్ ఇలైడ్ అని చెప్పి పిలుస్తాం. అయితే స్టెబిలైజర్ ఫాస్ఫరస్ ఇలైడ్లో ఈ ఆల్కీన్ అనేది మేజర్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ ఆల్కీన్ ఏదైతే ఉందో అది మేజర్ ప్రోడక్ట్గా వస్తుంది. అండ్ నాన్ స్టెబిలైజ్డ్ ఫాస్ఫరస్ ఇలైడ్లో Z ఆల్కీన్ ఏదైతే ఉందో అది మనకి మేజర్ ప్రోడక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇలా మనకి ఈ ప్రోడక్ట్ Z ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో స్టెబిలైజ్డ్ ఫాస్ఫరస్ ఇలైడ్లో నేనైతే EZ అని గుర్తుపెట్టుకుంటే నాకు కష్టం అయిపోతుంది. నేను ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే, స్టెబిలైజ్డ్ ఫాస్ఫరస్ ఇలైడ్లో ట్రాన్స్ అనేది మేజర్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. సో ట్రాన్స్కి స్టెబిలిటీకి రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా ట్రాన్స్ అనేది మోర్ స్టేబుల్గా ఉంటుంది సిస్ కంటే కూడా. ఒకవేళ ఆ పర్టికులర్ రియాక్టెంట్లో బల్కీ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ట్రాన్స్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మేజర్ ప్రొడక్ట్గా ఫామ్ అవుతుంది కదా. సో అందుకని ఇక్కడ ట్రాన్స్ ప్రొడక్ట్ అనేది మేజర్ ప్రొడక్ట్గా ఫామ్ అవుతుంది అండ్ సిస్ మైనర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇదేంటిది నాన్ స్టేబుల్ అంటే దాని అర్థం ఏంటి, అంత స్టేబుల్ కాదని. సో సిస్ అనేది అంత స్టేబుల్ కాదు కదా, సో ఇక్కడ సిస్ అనేది మేజర్ ప్రొడక్ట్గా ఫామ్ అవుతుంది. నేను అలా గుర్తుపెట్టుకున్నాను, సో మీరు కూడా కావాలంటే అలా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అన్ ఈజీ థింగ్. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ అసలు స్టెబిలైజర్ ఫాస్ఫరస్ ఇలైడ్లో ఈ ఆల్కీన్ ఎందుకు మేజర్ ప్రొడక్ట్గా ఫామ్ అవుతుంది, అండ్ నాన్ స్టెబిలైజర్ ఫాస్ఫరస్ ఇలైడ్లో Z ఆల్కీన్ ఎందుకు మేజర్గా ఫామ్ అవుతుందో చూద్దాం. ఓకే, సో దీని స్టీరియోకెమిస్ట్రీ డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, సో మనకి క్లియర్ అయిపోతుంది ఈజీగా. ఓకే, సో నేను ఏ కేసు చెప్తున్నా అంటే నార్మల్ కేసు చెప్తున్నాను. అంటే
లైక్ దిస్. ఓకే, ఈ కేసు చెప్తున్నాను. ఈ కేసులో మనం సిస్నే మేజర్ ప్రోడక్ట్గా చూసామో చూద్దాం. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఓకే, సో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి C డబల్ బాండ్ O ఏదైనా గ్రూప్ ఉందనుకోండి, కార్బొనైల్ గ్రూప్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కార్బొనైల్ గ్రూప్తో ఈ గ్రూప్ని అటాక్ చేస్తాం. ఓకే, అటాక్ ఎలా చేస్తాం, ఇలా కదా. ఓకే, సో ఇలా అటాక్ చేసిన తర్వాత మనకి ఎలా బాండ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే నేను ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఈ ఫాస్ఫరస్తో గ్రూప్స్ ఏవైతే లింకప్ అయి ఉన్నాయో దీన్ని నేను ఫ్రంట్ కార్బన్ కింద అనుకుంటాను. ఓకే, అండ్ ఈ కార్బొనైల్కి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి నా బ్యాక్ కార్బన్ కింద నేను అనుకుంటాను. ఓకే, సో సో ఇది ఎలా అటాక్ చేస్తుంది, ఎలా అటాక్ చేస్తుందో చూద్దాం. సో మనం రౌండ్ పెడుతున్నామంటే అది బ్యాక్ కార్బన్ని ఇండికేట్ చేసి అని, డాట్ పెడుతున్నామంటే అది ఫ్రంట్ కార్బన్కి ఇండికేట్ చేసి అని. నేను ఫ్రంట్ కార్బన్ ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా రొటేట్ చేయండి, అప్పుడు నాకు ఏమవుతుంది, CH3 PPH3 ప్లస్ వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎలా వస్తుంది, ఇది ఇక్కడ O మైనస్, సో అంతే కదా, O మైనస్, ఇక్కడ CH3, ఇక్కడ H, ఇలా వస్తుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, సో ఇది స్టేబిలైజ్డా కాదా అది చూడండి. సో మనం ఇలా 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 రాసుకోవచ్చు ఒకటి. ఇంకోటి ఎలా రాసుకోవచ్చు, ఇంకోటి నేను ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ H, ఇక్కడ CH3ని కూడా రాసుకోవచ్చు కదా. అలాంటి కేసు కూడా నాకు పాసిబుల్ అయి ఉంది కదా. సో ఇలా ఒక కేసు పాసిబుల్ అవుతుంది. సో ఇంకొక కేసు ఎలా అంటే O మైనస్ H CH3 PPH3 ప్లస్ ఉందనుకోండి, అండ్ ఇక్కడ CH3H. సో ఇక్కడ CH3 అనేది మరీ అంత బల్కీ కాదు కదా. ఓకే, సో ఇక్కడ CH3 కాదు. సో మనం రొటేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ H, ఇక్కడ CH3 వస్తుంది. ఇక్కడ CH3 అనేది మరీ అంత బల్కీ కాదు కదా. సో ఇది పక్క పక్కన ఉండడం వల్ల కూడా అంత నెగిటివ్ థింకింగ్ కాదు. ఓకే, సో ఫామ్ అవుతుంది, పర్లేదు. ఓకే, సో ఫామ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే అలా ఫామ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ హౌ ఇట్స్ ఫార్మ్స్. సో ఇలా కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, సో ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా. సో దీన్ని వెజ్ అండ్ డాష్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుందాం నౌ. సో చూడండి ఇక్కడ O మైనస్, ఇది చూద్దాం. సో O మైనస్ CH3 H ఉంది కదా, అండ్ ఇది చూద్దాం. H CH3 PPH3 ఉంది కదా. ఓకే, సో మనం అటాక్ చేయాలంటే ఇది పైకి రావాలి కదా. ఇది పైకి ఇలా తీసుకొద్దాం. తీసుకొచ్చినప్పుడు దెన్ అప్పుడు ఏమవుతుంది, O మైనస్ CH3H అండ్ ఇలా కాదు, ఇది 2 కూడా ఫామ్ అవుతాయి. ఓకే, ఒకటి మేజరు ఒకటి మైనరు. అయితే మనం వీటిని చూసి సో ఇది Z ఇది E అని చెప్పలేం. ఓకే, దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత చెప్పగలం. సో లెట్స్ సీ, ఇవి 2 జస్ట్ పాసిబిలిటీస్ అంతే. ఇలా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇలా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, కానీ జనరల్గా మనం ఇవి గ్రూప్స్ అనేవి దూరంగా ఉన్నాయి కాబట్టి ఇది స్టెబిలైజ్డ్ అని చెప్తాం దీంతో పోల్చుకుంటే. బట్ లెట్ us see. ఓకే, సో O మైనస్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది, సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేను పైకి తీసుకొస్తాను కదా. సో లెట్స్ టేక్ ఇట్. సో PPH3 ప్లస్. ఓకే, ఇది ఇలా పైకి వెళ్ళిందంటే ఈ గ్రూప్ లెఫ్ట్ సైడ్ వస్తుంది CH3, అండ్ ఈ గ్రూప్ అనేది ఇలా రైట్ సైడ్ వస్తుంది. ఓకే, సో
సో ఇప్పుడు వీటి రెండింటికి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది కదా, ఇలా ఈ రెండు వెళ్ళిపోతాయి కదా. సో అప్పుడు నాకు ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రూప్స్ అనేవి మనం ఒక చోట రాసుకుంటే రైట్ సైడ్ ఉన్న గ్రూప్స్ అనేవి ఒక చోట రాసుకుంటాం. అలా మనకి డబుల్ బాండ్ వచ్చి ఇలా రెండు CH3s అనేవి ఒక సైడ్ వస్తాయి, రెండు హెచ్ఎస్ అనేవి ఒక సైడ్ వస్తాయి. ఓకే, సో అలా మనకి సిస్ ప్రోడక్ట్ అనేది మేజర్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. ఓకే, ఎప్పుడు మేజర్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే మనం నాన్ స్టెబిలైజ్డ్ సల్ఫర్ ఇలైడ్ తీసుకుంటామో అప్పుడు. ఓకే, సో ఇన్ జనరల్గా CH3 మరీ అంత బల్కీ కాదు కాబట్టి 2 పాసిబిలిటీస్ అవుతున్నాయి, కానీ మేజర్గా ఇదే ఫామ్ అవుతుంది. ఓకే, సో మేజర్గా CH3s అనేవి బల్కీ గ్రూప్స్ అనేవి దూరంగా ఉంటేనే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేసుకొని ఇలా మనం సోహాస్ ఫామ్లో రాసుకుంటాం. ఓకే, సో ఇది న్యూమన్ కదా, న్యూమన్ నుంచి సోహాస్ ప్రొజెక్షన్లో రాసుకున్నాం. ఎలా రాసుకున్నామంటే, సో ఈ బ్యాక్ కార్బన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలాగే రాసుకున్నాను, ఈ ఫ్రంట్ కార్బన్ని కూడా అలాగే రాసుకున్నాను. ఓకే, సో ఫ్రంట్ కార్బన్ని కూడా అలాగే రాసుకున్నాను. లేటర్ ఏం చేశాను, ఈ O- PPH3 యాంటీలో ఉంటే వర్క్ అవ్వదు, రెండు సేమ్ సైడ్ ఉండాలి. ఓకే, సిన్లో ఉండాలి కాబట్టి నేను సిన్లో రాసుకున్నాను. ఇది పైకి తీసుకొచ్చినప్పుడు ఇది రైట్లో ఉండేది లెఫ్ట్ అయ్యింది, లెఫ్ట్లో ఉండేది రైట్ అయ్యింది. ఆ తర్వాత ఈ గ్రూప్స్ అనేవి ఇలా వెళ్ళిపోయిన తర్వాత నాకు డబుల్ బాండ్ సిస్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇది వన్ టైప్ ఏంటి, నాన్ స్టెబిలైజ్డ్ కేసులో ఇది. ఇప్పుడు స్టెబిలైజ్డ్ కేసులో ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, సో స్టెబిలైజ్డ్ సల్ఫర్ ఇలైడ్ కేసులో ఎలా జరుగుతుందో చూద్దాం. సో లెట్ us see. సో ఫర్ ఎగ్జాంపుల్ C డబుల్ బాండ్ O CH3 H ఉందనుకోండి. ఓకే, సో దీంతో పాటు ఏముందంటే P ప్లస్ PH3 C మైనస్ H C డబుల్ బాండ్ O OET ఉందనుకోండి. ఇది స్టెబిలైజర్ సల్ఫర్ ఇలైడే కదా. సో నేను స్టెబిలైజర్ సల్ఫర్ ఇలైడ్ అని ఎలా చెప్తున్నాను, ఇక్కడ కార్బొనైల్ గ్రూప్ ఉంది, ఇది నెగిటివ్ ఛార్జ్ని చాలా వరకు తగ్గిస్తుంది కాబట్టి స్టేబుల్ చేస్తుంది సిస్టమ్ని, అలా అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని న్యూమన్ ప్రొడక్షన్లో రాసుకుంటాను. సో ఇది బ్యాక్ కార్బన్ అండ్ ఇది ఫ్రంట్ కార్బన్. సో నేను ఫ్రంట్ కార్బన్ ఏం తీసుకుంటున్నాను అంటే ఫాస్ఫరస్ ఇలైడ్నే ఫ్రంట్ కార్బన్ కింద తీసుకుంటున్నాను. ఓకే, సో ఫ్రంట్ కార్బన్ కింద తీసుకుంటున్నాను H C డబల్ బాండ్ O OET అండ్ PPH3 ప్లస్. ఓకే, అండ్ దీన్ని బ్యాక్ కార్బన్ కింద తీసుకుంటున్నాను, ఇది ఇలా అటాక్ చేస్తుంది కదా. సో O మైనస్ CH3 H. సో ఈ కేసులో చూడండి, సో ఈ కేసులో ఇది స్టేబులా కాదా, ఇది స్టేబులా కాదా, సో ఇది స్టేబులా లేకపోతే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రివర్స్ రాస్తాను, O మైనస్ H CH3 H C డబల్ బాండ్ O OET PPH3 ప్లస్ ఉంది కదా. అయితే ఈ రెండింటికి మధ్యలో ఇది చాలా బల్కీ గ్రూప్స్ కదా, ఈ రెండు సైడ్ ఉండడం వల్ల మనకి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, స్టిరిక్ హిండ్రెన్స్ ఉంటుంది అని చెప్పి అనుకుంటే దెన్ ఇట్స్ ది బిగ్గెస్ట్ రాంగ్ అనమాట. ఓకే, ఇట్స్ ది బిగ్గెస్ట్ మిస్టేక్. సో అలా జరగదు. ఓకే, ఎందుకంటే ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఇది sp2 కదా, ఈ కార్బొనైల్ గ్రూప్ అనేది sp2 హైబ్రిడైజేషన్లో ఉంది కదా. sp2 అని నేను ఎలా చెప్తున్నానంటే, సి ఇది 1 2 సిగ్మా బాండ్స్ కదా. సో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి అన్ని కౌంట్ చేస్తాం, 5 బాండ్స్ని కన్సిడర్ చేయం. ఓకే, 1 2 3, సో 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కదా. సో 3 సిగ్మా బాండ్స్ అంటే 3 ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఒక S 2 P. అలా నేను sp2 హైబ్రిడైజేషన్ అని చెప్తున్నాను. సో sp2 హైబ్రిడైజేషన్లో ఏమవుతుందంటే స్ట్రక్చర్ అనేది ప్లేనార్లో ఉంటుంది. ఓకే, సో ఇలా ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి మధ్యలో స్టీరిక్ రిపల్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, నో స్టీరిక్ రిపల్షన్. ఓకేనా, సో ఇలా ఎలాంటి స్టీరిక్ రిపల్షన్ ఉండదు కాబట్టి దీన్ని మనం మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ కింద అనుకుంటాం. ఇందాక చూడండి, ఇందాక మనం ఈ బల్కీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ CH3 వీటిని దూరంగా ఉంచడమే బెస్ట్ అనుకున్నాం. సో దానివల్లే మనం ఇలా ప్రొసీడ్ అయ్యాం, ఇది మైనర్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇలా ఇవి బల్కీ మరీ అంత బల్కీ కాదు
దీనంత బల్కీ అయితే కాదు కదా, కానీ కొంచెం బల్కీయే. కాబట్టి మనం దీన్ని మేజర్ కన్ఫర్మేషన్ కింద తీసుకున్నాం, స్టేబుల్ కన్ఫర్మేషన్ కింద తీసుకొని ఫర్దర్ ప్రొసీడ్ అయ్యాం. ఓకే, కానీ ఇక్కడ ఈ కేసెస్ స్టీరిక్ రిపల్షనే ఉండదు కాబట్టి మనం దీన్నే మేజర్ కింద తీసుకుంటాం, దీన్ని స్టేబుల్ కన్ఫర్మేషన్ కింద తీసుకొని ఇప్పుడు దీన్ని మనం వెజ్ అండ్ డాష్ ఫామ్ కింద రాద్దాం. ఓకే, వెజ్ అండ్ డాష్ కాదు, సాహార్స్ ఫామ్లో రాస్తాం. సో O మైనస్ హెచ్ CH3 అండ్ ఇది చూడండి హెచ్ C డబల్ బాండ్ O OET అండ్ PPH3 ప్లస్. ఇప్పుడు నేను ఈ రెండింటిని ఒక సైడ్ రాసుకోవాలి కదా, సో ఈ PPH3ని పైకి తీసుకొస్తాను, ఇది లెఫ్ట్ ఇది రైట్. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుంది O మైనస్ హెచ్ CH3 అండ్ ఇక్కడ పైన PPH3 ప్లస్ అండ్ ఇక్కడ C డబల్ బాండ్ O OET అండ్ ఇట్ సైడ్ హెచ్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది అండ్ ఇలా ఈ బాండ్స్ అనేవి వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది హెచ్ను ఇది ఒక సైడ్ వస్తాయి, CH3ను హెచ్ ఒక సైడ్ వస్తాయి, హెచ్ ఇది ఒక సైడ్ వస్తుంది కదా, హెచ్ C డబల్ బాండ్ O OET ఒక సైడ్ వస్తుంది, CH3 అండ్ ఈ హెచ్ ఒక సైడ్ వస్తుంది. సో ఇది ఏ ప్రోడక్ట్, ట్రాన్స్ ప్రోడక్ట్ కదా, సో ట్రాన్స్నే మనం ఈ ప్రోడక్ట్ అని కూడా అంటాం. సో ట్రాన్స్ ప్రోడక్ట్ అనేది ఈ కేసులో మేజర్ ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది, ఆర్ ఈ ప్రోడక్ట్ అనేది మేజర్ ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది. సో ఐ హోప్ వాట్ ఐ సెడ్ ఈస్ క్లియర్. సో ఇనీషియల్గా మనం నాన్ స్టేబులైజర్ సల్ఫర్ ఇలైడ్ తీసుకున్నాం, దాని కన్ఫర్మేషన్స్ న్యూమాన్ ఫామ్లో దాని కన్ఫర్మేషన్స్ వేసుకున్నాం. CH3 అనేది కొంచెం బల్కీయే కదా, కాబట్టి ఇవి దూరంగా ఉండడమే బెస్ట్ కదా, కాబట్టి ఇవి దూరంగా ఉండనే మనం మేజర్ కన్ఫర్మేషన్ స్టేబుల్ కన్ఫర్మేషన్ కింద తీసుకొని రియాక్షన్ని ఫర్దర్ ప్రొసీడ్ చేసాం. ఓకే, అండ్ ఈ కేసులో ఏం చేసామంటే ఈ బల్కీ గ్రూప్ ఏదైతే ఉందో C డబల్ బాండ్ O గ్రూప్ అనేది sp2 హైబ్రిడైజేషన్లో ఉంటుంది కదా, సో sp2 హైబ్రిడైజేషన్ అనేది కొంచెం స్టేబుల్ కన్ఫర్మేషన్ కదా, స్టేబుల్ కన్ఫర్మేషన్ కాదు, ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటుంది కదా. ఓకే, సో ప్లేనార్ వల్ల రిపల్షన్స్ అనేవి అంత ఎక్కువగా ఉండవు, రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఓకేనా, సో అంత స్టీరిక్ రిపల్షన్స్ ఏమీ ఉండవు, కాబట్టి మనం దీన్నే మేజర్ కన్ఫర్మేషన్గా తీసుకొని రియాక్షన్ని ముందుకు ప్రొసీడ్ చేస్తాం. ఓకే, సో ఇలా నాన్ స్టెబిలైజర్ సల్ఫర్ ఇలైడ్లో Z ఆల్కిన్ అనేది మేజర్ ప్రోడక్ట్గా ఫామ్ అయితే స్టెబిలైజర్ ఫాస్ఫరస్. సో నేను ఫాస్ఫరస్ ఇలైడ్ బదులు చాలా వరకు సల్ఫర్ ఇలైడ్ అంటున్నాను. సో ఆ కరెక్షన్ చేసుకోండి. ఓకే, వెన్ ఐ సే సల్ఫర్ ఇలైడ్, ఓకే, అన్ఫార్చునేట్లీ ఒకవేళ చెప్తే ఇట్ డజంట్ మీన్ ఆఫ్ సల్ఫర్ ఇలైడ్, ఇట్ మీన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇలైడ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో స్టెబిలైజర్ ఫాస్ఫరస్ ఇలైడ్ కేసులో ఈ ఆల్కిన్ అనేది మేజర్ ఫామ్ అవుతుంది, నాన్ స్టెబిలైజర్ ఫాస్ఫరస్ ఇలైడ్ కేసులో Z ఆల్కిన్ అనేది మేజర్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ ది స్టీరియోకెమిస్ట్రీ అండ్ ది రియాక్షన్ ఆఫ్ విటిక్ రియాక్షన్. సో దీనికి రిలేటెడ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అండ్ ఇట్ విల్ బి క్లియర్ మోర్. ఓకే, సో లెట్ us see some ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, మనం ఈజీగా చేసేయచ్చు, అంత కష్టమేమి ఉండవు ఎగ్జాంపుల్స్ అనేవి. ఓకే, సో ఈజీ ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకే, సో నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా కెరాథస్లో దొరుకుతాయి, సో మీరు కెరాథస్ రిఫర్ చేయండి. కెరాథస్ అనేది ఒక వెంటాస్టిక్ రిఫరెన్స్. ఓకే, సో CSIRలో కూడా చాలా వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ కెరాథస్ నుంచి వస్తాయి. ఓకే, PPH3 డబుల్ బాండ్ ఇక్కడ CO2 ET అండ్ PHH హీట్ ఉంది. సో మనం ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాం, సో గుర్తుపెట్టుకోండి. సో మనం PHH చూడగానే అసలు ఈ రియేజెంట్ ఏంటి కొత్తగా ఉంది అని అనుకోకండి, ఇది ఒక సాల్వెంట్. సో PHH అంటే ఇండైరెక్ట్గా ఇది బెంజీన్ అని, సో బెంజీన్ అనేది సాల్వెంట్ కింద మనం యూస్ చేస్తాం కదా, సో ఇది బెంజీన్. ఓకే, హీట్ ఇదేంటిది, ఇది ఫాస్ఫరస్ ఇలైడ్ కదా. ఓకేనా, ఇది ఫాస్ఫరస్ ఇలైడ్, ఎందుకంటే ప్లస్ ఉంటుంది ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం సింపుల్గా ఒకే ఒక పని చేయాలి, ఏం చేయాలి, ఈ బాండ్ని ఇలా బ్రేక్ చేయాలి, ఈ బాండ్ని బ్రేక్ చేయాలి, దీనికి మధ్యలో బాండ్స్ ప్లేస్ చేయాలి. ఓకే, సో డబల్ బాండ్. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టీరియోకెమిస్ట్రీ. ఓకేనా, సో స్టీరియోకెమిస్ట్రీ ఇప్పుడు నేను ఇక్కడ అవసరం లేదు స్టీరియోకెమిస్ట్రీ, ఎందుకంటే ఈ రెండు ఒకటే కదా, కాబట్టి అవసరం లేదు, ఎలా అయినా రాసుకోవచ్చు, నేను పైకి రాస్తున్నాను. ఓకే, సో ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం.
ఇలా ఉందనుకోండి. ఇప్పుడు నేను PPH3 సో సేమ్ ఇదే తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం స్టీరియో కెమిస్ట్రీ గురించి ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రోడక్ట్ ఫార్మేషన్ చేద్దాం. CH ఇలా ఉంది, డబల్ బాండ్. ఇప్పుడు ఇది కదా, ఇది ఇలా కట్ చేస్తాం, ఇది ఇలా కట్ చేస్తాం. దీని ప్లేస్లో ఇప్పుడు ఇది ప్లేస్ చేస్తానండి. CH CO2 ET ఉంది, ఇలా 2 ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టెబిలైజర్ సల్ఫర్ ఇలైడ్లో ఏం మేజర్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది? ట్రాన్స్ అనేది మేజర్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది కదా. అంటే ఈ గ్రూప్కి నా CO2 ET అనేది ట్రాన్స్లో ఉండాలి. ఓకే, సో ఇది మేజర్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కొంచెం లెట్ us see some problem. సో కొంచెం న్యూ ప్రాబ్లం అయితే బెస్ట్. సో ఈ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో ఇక్కడ డబుల్ బాండ్ O ఉందనుకోండి. అండ్ ఇనిషియల్ ఫస్ట్ స్టెప్లో నేను OMe PPH3 ప్లస్ Br మైనస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అండ్ దీంతో పాటు బేస్ అండ్ DMSO. అండ్ నేను సెకండ్ స్టెప్లో H3O ప్లస్ తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీన్ని ఎలా ప్రొసీడ్ చేయొచ్చు? సో ఎలా ప్రొసీడ్ చేయొచ్చు అంటే NaH బేస్ కదా, Na ప్లస్ H మైనస్. దీనికి ఇప్పుడు H ప్లస్ అనేది కావాలి. ఓకే, సో Na ప్లస్ H మైనస్ కదా, H ప్లస్ అనేది కావాలి. అంటే బేస్ కింద యాక్ట్ చేస్తుంది, ఎసిడిక్ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తుంది. సో ఇది ఎసిడిక్ హైడ్రోజన్ కదా, సో దీన్ని రిమూవ్ చేస్తాం. దీన్ని రిమూవ్ చేసినాక ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, అంటే డబుల్ బాండ్. ఇదొక ఇలాడ్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా, సో ఇది ఎలా ఉంటుంది? OMe PPH3 Br ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేసి ఆ రెండింటికి మధ్యలో బాండ్ ఫామ్ చేస్తాం. ఓకే, బాండ్ ఫామ్ చేసినప్పుడు మనకి ఎలా ఫామ్ అవుతుంది? సో ఇది స్టెబిలైజరా నాన్ స్టెబిలైజర్ అయినా సరే మనం స్టీరియో కెమిస్ట్రీ మెన్షన్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఫామ్ అయ్యే డబుల్ బాండ్కి ఇట్ సైడ్ గ్రూప్స్ సేమే కదా, సో అవసరం లేదు. సో ఎట్ సైడ్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. నేనైతే రైట్ సైడ్ మెన్షన్ చేస్తున్నాను, OMe. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ చేయాలి రియాక్షన్ని? H3O ప్లస్ ఉన్నప్పుడు సో ఈ ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, మేబీ ఇది ఇలా డీలోకలైజ్ అయి ఉండొచ్చు కదా. సో డీలోకలైజ్ అవుతుంది కదా. సో డీలోకలైజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? C డబల్ బాండ్ O ప్లస్ Me ఇక్కడ H. ఓకేనా, సో ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ H3O ప్లస్ ప్రజెన్స్లో ఏం జరుగుతుందంటే ఈ Me అనేది ఇలా బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే ప్లస్ కదా, సో ఎక్కడైనా H మైనస్ వచ్చి అటాక్ చేస్తే ఈ Me అనేది ఇలా బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆల్డిహైడ్ అనేది మేజర్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. So up to here it's all about the Wittig reaction and examples and also the stereochemistry. So it's all about the Wittig reaction. Thank you.